హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. బెండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా తినేలాగా ఒక మంచి బెండకాయ రెసిపీ చూపిస్తానండి ఈరోజు. పప్పు, సాంబార్, రసం, పెరుగన్నం దేంట్లోకైనా సరే నంచుకోవడానికి సూపర్‌గా ఉంటుంది. మరి వెంటనే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా బెండకాయలు లేతగా ఉన్నవి తీసుకోవాలి. అలాగే ఇంచుమించు ఒకే సైజు ఉన్నవి తీసుకోవాలి. తర్వాత వీటిని వాటి తలలు కట్ చేసేసి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. సేమ్ గుత్తొంకాయలాగే అనమాట. గుత్తొంకాయలాగా గుత్తి బెండకాయ. ఇలానే తీసుకున్న బెండకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా తినే శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా అవి. దాంట్లోనే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకున్న బెండకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఈ కారాన్ని. గుత్తి వంకాయకి మధ్యలో మనం కారం ఎలా పెడతాం అలానే ఈ బెండకాయల్లో ఎంత ఎక్కువ కారం పడితే అంత ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అసలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే వట్టివే కూడా తినేయచ్చండి, అంత బాగుంటాయి. ఇలాగే అన్ని బెండకాయల్లో ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి చేశారంటే రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. డీప్ ఫ్రై అయితే కాదు, షాలో ఫ్రైయే. ఇప్పుడు ఇందులో బెండకాయల్ని ఒక్కొక్కటిగా చక్కగా సర్దుకోవాలి. ఇలా బెండకాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ లోనే ఉండాలి. 3-4 మినిట్స్ తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు మూత తీసి రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ రోజు ఫాలో అవ్వండి. రెండో పక్కకు టర్న్ చేసుకున్న తర్వాత మిగిలిన కారాన్ని కూడా వేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం పైన కొద్దిగా కరివేపాకు, అలాగే 5-6 మధ్యకు చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మరో 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్ రెసిపీ. ఇవి వేడివేడిగాను బాగుంటాయి, చల్లారిన కూడా చాలా బాగుంటాయండి. రెండో పక్క 2-3 నిమిషాలు సరిపోతుంది. ఇక తీసేసి సర్వ్ చేసుకోవటమే. మరి ఈ బ్యూటిఫుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.